బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఆయన దూషించారు. అలాగే రేవంత్ రెడ్డి గారు సైతం ఎలాంటి కొత్త పథకాలు, సంక్షేమ పథకాలు, అసలు కొత్త పాలసీలు కూడా తీసుకురాలేదని చెప్పేసి ఆయన అయితే మాట్లాడారు. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడారు. ఫ్యూచర్ సిటీయా, తోక సిటీయా, దానివల్ల ఎవరికి ఉపయోగం అన్నట్లు మాట్లాడారు. అంతేకాకుండా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే ఇప్పటివరకు ఆ రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతల ప్రాజెక్టు పైన ఒక తట్టడి మట్టి తీయలేదు. కానీ అక్కడ కృష్ణా జిల్లాలను అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా, నిద్రపోతుందా అన్నట్లయితే ఆయన మాట్లాడారు. అయితే దాని తర్వాత అదే మాటలపైన అంటే కేసీఆర్ ప్రసంగం పైన ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చిట్చాట్ నిర్వహించారు. ఆ చిట్చాట్లో భాగంగా కేసీఆర్పై కూడా ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ ఇన్ని రోజులు బయటకు రాకుంటే ఆయన ఏమన్నా లోపల మదనపడి మారుతారనుకుంటే ఇప్పుడు తెలిసింది ఆయన ఏమాత్రం మారలేదు. అదే అహంకారపు ధోరణి, అవే మాటలు అన్నట్లు ఆయన మాట్లాడారు. అంతేకాదు ఆయన మాట్లాడుతూ పదే పదే ఆయన చావును కోరుకుంటున్నారు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆయన చావును నేనెందుకు కోరుకుంటే గిరుకుంటే కేటీఆర్, హరీష్ రావు కోరుకుంటారని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆయన పోతే తప్ప వారికి పదవులు రావని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఆయన చావును నేను కోరుకోను అన్నట్లు మాట్లాడారు. అంతేకాకుండా హరీష్ రావు చేతిలోకి పార్టీ వెళ్తుంది అని ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ఢిల్లీలో మాట్లాడారు. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణలో ఉంటూ ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడానికి కారణం ఏంటి, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా చూసుకుందాం అన్నట్లయితే ఆయన ఢిల్లీ చిట్చాట్లో భాగంగా సవాళ్ళు విసిరారు. అంతేకాకుండా ఇకనైనా కేసీఆర్ మారతారనుకుంటే మారలేదు. ఇక కేసీఆర్ భరతం నేను కూడా పడతా అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ చిట్చాట్లోనే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. చూడాలి మరి తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. మరి ఆ క్యాబినెట్ మీటింగ్లో భాగంగా కేసీఆర్ ప్రసంగంపై కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి కేసీఆర్ ప్రసంగంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఉత్సాహంతో ముందుకెళ్తా ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కానీ బీఆర్ఎస్ పార్టీని ఎలా ఎండగట్టాలి, ఎలా ఇంకా దాన్ని బీఆర్ఎస్ పార్టీని ఎలా తనను ప్రశ్నించుకోలేలా చేయాలి అనే దానిపైన ఇటు మంత్రులతోటి అటు ఎమ్మెల్యేలతోటి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇదే అంశం పైన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలోనే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జలాలు మొత్తం కేసీఆర్ హయాంలోనే ఏపీ మొత్తం తరలించుకుపోతుంటే కేసీఆర్ ఏం చేశాడు, 10 సంవత్సరాల కాలంలో ఏం చేశాడు, 10 సంవత్సరాల కాలంలో పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలాగే కృష్ణా జలాల గురించి ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు. కృష్ణా జలాలు దాదాపు ఆయన హయాంలోనే రోజుకు 9.5 టీఎంసీల నీళ్లను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే అప్పుడు ఏం చేశారు, అప్పుడు కళ్ళు కనిపించలేదన్నా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు కృష్ణా జలాలకు సంబంధించిన మొత్తం ఆ జలాలన్నీ అంటే తెలంగాణ వాటా కోసమే మేము అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాము, అది ఆయన కనిపించట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇక కేసీఆర్ మాట్లాడలను వింటుంటే దయ్యాలే వేదాలు వల్లించినట్టున్నాయి అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడారు. అంతేకాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దీనికి సంబంధించి ఎవరు మద్దతు ఇచ్చారో అందరికీ తెలిసే, కేవలం అక్కడ జగన్ హయాంలో ఉన్నప్పుడు జగన్తో కుమ్మక్కైన కేసీఆర్ అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కూడా ఆయన సపోర్ట్ చేశారు. అంటే రాయలసీమలో ప్రాజెక్టు కడితే ఆ తెలంగాణ జలాలన్నీ రాయలసీమకు మళ్లించాలన్న ఒక కుటిల నీతికి కూడా ఆయన తెరలేపారని చెప్పేసి మంత్రి అయితే మాట్లాడారు. మొత్తం మీద ఈయన అంటే కేసీఆర్ హయాంలోనే చాలా వరకు తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని, అంతేకాకుండా తెలంగాణకి గుండెకాయ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టును కూడా నిర్మించి కాళేశ్వరం నిర్మాణానికి దాదాపు 1,00,000 కోట్లు పెట్టి దాన్ని అయితే ఆగం చేశారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,00,000 కోట్లు వృధా చేయకుండా ఉండి కేవలం 38,000 కోట్లతో ప్రాణహిత చేవల పూర్తి చేస్తుంటే 62,000 కోట్లు మిగిలేవన్నారు. ఆ మిగిలిన డబ్బుతో పాలమూరు రంగారెడ్డి, కోయిలాసాగర్, నెట్టెంపాడు, భీమా,
ఎస్ఎల్బీసీ, డిండి, దేవాదుల ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తయ్యాయని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అన్నారు. మొత్తం మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేదన్నారు. ఎస్ఎల్బీసీ, డిండి, నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమన సైతం 2.5 వీటన్నిటిని పూర్తి చేసామని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. మొత్తం 16 లక్షల ఎకరాలకు నీరిస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ కోసం బీఆర్ఎస్ చేసిన అప్పులు దాదాపు 96.108 కోట్లు అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. మొత్తం మీద 11% వడ్డీతో తీసుకొచ్చారని మంత్రి ఆరోపించారు. ఏటా 10,000 కోట్లు వడ్డీ అవుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 88,000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అప్పు ఉన్నదని, ఇప్పటి వరకు తాము 2 ఏళ్లలో 49,317 కోట్లు వడ్డీలు చెల్లించామని ఆయన చెప్పుకొచ్చారు. తాము చెల్లిస్తూ వస్తున్న ఇంకా 56,000 కోట్ల అప్పు మిగిలిందన్నారు. ఈ లోన్లను రీకన్స్ట్రక్ట్ చేసి 7% తీసుకొచ్చామని, 16,000 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రజలు కేసీఆర్ మోసపూరిత మాటలను నమ్మొద్దని సూచించారు. రేవంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి చిత్తశుద్ధితో ముందుకు పోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, అటు మధుయాష్కి గౌడ్ సైతం కేసీఆర్ ప్రసంగం పైన, కేసీఆర్ బయటికి రావడం పైన ఆయన కూడా స్పందించారు. ఇక ఫామ్ హౌస్లో చలి పెడుతుంది కావచ్చు, అందుకే బయటకు వచ్చారు కేసీఆర్ అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రసంగం పైన ఇటు కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే తమ నియోజకవర్గాల్లో తమ పరిధిలో ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని అయితే ఖండిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఇక్కడ నుంచి అయితే ఆట వేరేలా ఉంటుందని కేసీఆర్ మాటల్లో చాలా స్పష్టంగా వినిపించింది. జనవరి నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తా అంటున్నారు. ముందస్తుగా రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే కృష్ణా జలాల మళ్లింపుకు సంబంధించి ఆయన మహబూబ్ నగర్ అంటే జిల్లా నుంచే, సీఎం రేవంత్ రెడ్డి గారి జిల్లా నుంచే ఆయన పోరుబాట ప్రారంభించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ 3 జిల్లాల్లో బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసి, ఇక 2 సంవత్సరాల కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇచ్చావు, ఇక ఊరుకునేది లేదు అని చెప్పేసి కేసీఆర్ గారు అయితే స్పష్టం చేశారు. చూడాలి మరి ఆయన బహిరంగ సభలు ఎప్పుడు పెడతారు, దానికి సంబంధించిన కరపత్రాలు కూడా రెడీ అవుతున్నాయని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి దానికి సంబంధించిన తేదీ ఏంటి, దాని తర్వాత ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది చాలా ఆసక్తికరంగా మారింది.